హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మన ఛానల్లో 2019, 2020 ఆ టైంలో జరిగిన పర్సంటేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఈ పర్సంటేజెస్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డీకి కానీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్గా అంటే ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ మోడల్స్గా చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో వీడియోలోకి వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్పెండ్స్ 72% ఆఫ్ హిజ్ ఇన్కమ్ if his income increases by 28% and his expenditure increases by 25%, then what is the percentage increase or decrease in his savings? Correct to one decimal place అంటాను. ఓకే. సో ఒక మనిషి అంట ఆయన ఆదాయంలో 72% ఖర్చు పెడతాడు అన్నట్టు. ఓకే. సో ఆయన ఆదాయంలో 72% ఖర్చు పెట్టిన తర్వాత ఏమైందంట, ఆయన ఆదాయం 28% పెరిగిందంట. మళ్ళీ ఖర్చు కూడా 25% పెరిగింది. అయితే సేవింగ్స్ ఎంత శాతం పెరిగినాయి అంటుండు. ఇది క్వశ్చన్. ఓకే. సో ఆదాయం అంటే మనం ఇంగ్లీష్లో ఇన్కమ్ అంటాం కాబట్టి ఇంగ్లీష్లో మనం ఇన్కమ్ అంటాం కదా. సో ఇన్కమ్ని మనం 100 ఉందనుకుందాం. అంటే స్టార్టింగ్లో 100 రూపాయలు ఇన్కమ్ ఉంది. అయితే అందులో 72% ఖర్చు పెడుతుండు. అంటే ఖర్చును మనం ఏమంటాం, ఎక్స్పెండిచర్ అంటాం కదా. ఓకే. సో ఎక్స్పెండిచర్, స్పెండ్ అన్న ఎక్స్పెండిచర్ అన్న సేమే. 72 ఖర్చు పెడుతుండు అంటే 100లో 72 ఖర్చు పెడుతుండ అంటే ఆటోమేటిక్గా ఎంత సేవ్ చేస్తున్నట్టు, 28 సేవ్ చేస్తున్నట్టే కదా. ఓకే. సో జనరల్గా లాజిక్ ఇది. ఇప్పుడు ఏమంటుండు, ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 28%. ఓకే. సో ఇన్కమ్ అనేది 28% పెరిగింది. 28% పెరిగితే ఇన్కమ్ ఏమవుతుంది, ఇక్కడ 128 అవుతుంది. నెక్స్ట్, అండ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 25%. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చే కదా. సో 25% ఇంక్రీజ్ అయింది అంటుండు. సో 25% అంటే ఫ్రాక్షన్ ఎంత చెప్పొచ్చు, 1/4 వంతు అన్నట్టే కదా. సో 72లో 1/4 వంతు అంటే ఎంత ఉంటుంది, 4 1 4, 4 8 32. అంటే 72లో 18 పెరిగింది అంటే ఎంత పెరిగినట్టు, 90 అయినట్టు. ఓకే. సో 128 రూపాయలు ఈయన ఇన్కమ్, ఇప్పుడు 90 రూపాయలు ఖర్చు పెడుతుండు. ఎంత సేవ్ చేస్తున్నట్టు, 38 రూపాయలు సేవ్ చేస్తున్నట్టు కదా. ఇప్పుడు ఏమంటుండంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్ అంటుండు. ఓకే. సో సేవింగ్స్ అనేవి ఏమైంది, పెరిగినాయి కదా. ఖచ్చితంగా అయితే ఇంక్రీజే ఉంటుంది, డిక్రీజ్ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మనకు ఓన్లీ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో చూడండి ఎంత పెరిగింది, 10 పెరిగింది. ఓకే. సో ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అని డిక్రీజ్ కానీ అడిగింది అయితే ఒరిజినల్ దాని మీద చూసుకుంటాం మనం. ఓకే. సో ఒరిజినల్ ఇంత ముందుకు ఎంత ఉండే, 28 ఉండే. ఓకే. సో 10 పెరిగింది కాబట్టి 10/28 ఇంటూ 100. ఓకే. సో 4 25లో 100, 4 ఏళ్ళ 28. దీన్ని ఏం రాసుకోవచ్చు, 250. 25 ఇంటూ 10 250 కదా. సో 250/7. 7 ముళ్ళు 21, 40 మిగిలింది. 7 5లో 35. అంటే మన ఆన్సర్ 35 పాయింట్ సంథింగ్ కదా. సో 35 పాయింట్ సంథింగ్ ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా క్యాల్కులేషన్స్ చేయొద్దనమాట మనం. ఓకే. సో చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి 35 పాయింట్ సంథింగ్ ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి సో థర్డ్ ఆప్షన్స్ని మనం క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, Sudha spends 80% of her income. When her income is increased by 30%, she increases her expenditure by 25%. Her savings are అంటుండు. ఓకే. సేమ్ ఇందాక అట్లాంటి క్వశ్చనే. సో సుధా ఏం చేస్తుందంట అంటే ఆమె ఇన్కంలో 80% ఖర్చు చేస్తుందంట. అయితే సో నేనేమనుకుంటున్నా అంటే ఆమె ఇన్కమ్ సేమ్ ఇందాట్లాగానే 100 అనుకుంటున్నా. సో 100 ఉంటే ఖర్చు ఉంటుంది కదా, ఎక్స్పెన్స్ అన్న ఎక్స్పెండిచర్ అన్న ఒకటే కదా. సో ఎక్స్పెండిచర్ మనం ఏం తీసుకుందాం, 80 తీసుకుందాం. ఓకే. సో 100లో 80 రూపాయలు ఖర్చు పెడితే సేవింగ్స్ ఎంత ఉంటాయి, 20 రూపాయలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏమంటుండు, వెన్ హర్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. ఇన్కమ్ 30% ఇంక్రీజ్ అయిందంటే సేమ్ అవుతుంది. 100లో 30% అంటే 13 కాబట్టి 130 అవుతుంది. ఎక్స్పెండిచర్ 25% అంటుండు. ఓకే. సో 25% అంటే 1/4 కదా. ఓకే. సో 1/4 అంటే 20 ఇంక్రీజ్ అయితే 100 అవుతుంది. సో ఇప్పుడు సేవింగ్స్ ఏమైనాయి, 30 అయినాయి. సో సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి, 10 ఇంక్రీజ్ అయినాయి. సేవింగ్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ సేవింగ్సే కదా. 130 మైనస్ 100 30. ఓకే. సో ఎంత, 10/20. సో 1/2. సో 1/2 అంటే ఆటోమేటిక్గా ఎంత, 50%. లేదా 10 పెరిగింది, ఇంత ముందుకు 20 ఉండేది, ఇప్పుడు 10 పెరిగింది అంటే ఎంత, అందులో సగం పెరిగింది కదా. 20లో సగం పెరిగింది అంటే 50%, 50% ఇంక్రీజ్డ్ అనొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question, the price of a commodity is increased by 36% and the quantity purchased is decreased by 30%. What is the percentage increase or decrease in the amount spent on the commodity అంటుండు. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో చాలామంది ఏమంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనికి ఒక చిన్న మెథడ్ చెప్తాను చూడండి. ఓకే. సో ఇది చాలా బాగుంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అనేది మనకి ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది అన్నట్టు. ఓకే. సో ఇది జనరల్గా కూడా
మనం చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చక్కెర కేజీ 30 రూపాయలు ఉందనుకోండి. సో, మనం మంత్లీ 1 కేజీ కన్జమ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో, 30 ఇంటూ 1 30 రూపీస్ ఎక్స్‌పెండిచర్ అయితది. 2 కేజీస్ చేస్తే 30 ఇంటూ 2 60 రూపీస్ అట్లా. కన్జంప్షన్‌ని ప్రైస్‌ని బట్టి ఎక్స్‌పెండిచర్ డిపెండ్ అయి ఉంటది. ఓకే. సో, ఇప్పుడు ప్రైస్ ఏమంటుండు 36% ఇంక్రీజ్ అయిందంటుండు. అంటే సో, ఒరిజినల్‌గా ప్రైస్ 100 ఉందనుకుంటున్నా నేను. 36% ఇంక్రీజ్ అయితే ఏమైతది 136 అయితది. నెక్స్ట్ కన్జంప్షన్ 30% డిక్రీజ్ అయిందంటుండు కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే ఏం లేదు. మనం పర్చేజ్ చేస్తాం కదా! దాని క్వాంటిటీ ఎంత క్వాంటిటీకి పర్చేజ్ చేస్తామో దాన్నే కన్జంప్షన్ అంటారు. ఓకే. సో, కొన్ని ఫ్యామిలీలు మంత్లీ 1 కేజీ షుగర్ వాడినాయి అనుకో. కొన్ని ఫ్యామిలీలు అదే మంత్లీ 3 కేజీస్ షుగర్ వాడతాయి. దాన్నే కన్జంప్షన్ అంటారు. ఓకే. సో, ఒరిజినల్‌గా కన్జంప్షన్ 100 ఉంటే ఇప్పుడు 30% తగ్గిందంటే 70% అయితది కదా! ఓకే. సో, ఓవరాల్‌గా ఇదేమైతది ఎక్స్‌పెండిచర్ అయితదన్నట్టు. 0కి కట్టు. 4 25లో 100 4 3లో 12 4 4లో 16 ఓకే. సో, 34 7 టైమ్స్ 7 3 21 210 7 4 28 210 ప్లస్ 28 అంటే 238 సో, 25 పాదలో 250 ఓకే. సో, ఇదేమైతది ఎక్స్‌పెండిచర్ అయితది. ఇప్పుడు ఒరిజినల్ మనం ఇందాక సేమ్ ఇక్కడ 100 తీసుకున్నాం కదా! ఇది ఒరిజినల్ అయితదన్నట్టు. ఒరిజినల్ ఎక్స్‌పెండిచర్ 250 అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎంతొచ్చింది 238 అంటే ఎంత తగ్గింది 12 తగ్గింది. సో, ఎప్పుడైనా తగ్గుదల అనేది మనం దేని మీద చూస్తాం? ఒరిజినల్ దాని మీద చూస్తాం కాబట్టి 12/250 ఇంటూ 100 0కి 0 కట్టు 25 4 100 ఉండాలి. కానీ ఇక్కడ 10 ఉంది కాబట్టి 0.4 అన్నట్టు. ఓకే. సో, 12 4 48 సో, పాయింట్ ఉంది కాబట్టి దాని తర్వాత పాయింట్ 4.8% డిక్రీజ్ అన్నట్టు. ఓకే. సో, ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. A is 20% more than B, B is 25% more than C, C is 60% less than D, and D is 20% more than E. Based on the above information, which of the following is true అంటుండు. ఓకే. సో, ఈ క్వెషన్ కొంచెం కాంప్లికేటెడే. చాలామంది రేషియో మెథడ్ యూసేజ్ చేస్తారు. ఓకే. సో, రేషియో ద్వారా కూడా వస్తది. రేషియో అయితే ఏందంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుంటాం మనం. సో, రేషియో కంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఈజీగా రాసుకుంటే ఈజీగా వస్తదనేదైతే నాకు ఒపీనియన్. సో, A ఈస్ 20% మోర్ దెన్ B అంటే దాని అర్థం ఏంటిది? 100% ఆఫ్ A అనేది 120% ఆఫ్ Bకి సమానం అన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ B ఈస్ 25% మోర్ దెన్ C అంటే 100% ఆఫ్ B అనేది 125% ఆఫ్ Cకి సమానం. అండ్ C ఈజ్ 60% లెస్ దెన్ D అంటుండు కదా! అంటే 100% ఆఫ్ C అనేది 60% లెస్ దెన్ అంటే 40% కదా! 40% ఆఫ్ Dకి సమానం. అండ్ D ఈజ్ 20% మోర్ దెన్ E అంటుండు. ఓకే. సో, 100% ఆఫ్ D ఈజ్ 120% ఆఫ్ E అంటుండు. సో, కిందిచ్చిన ఆర్డర్‌లో ఏది రైట్ అంటుండు దీని ప్రకారం. సో, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. D ఈజ్ 60% లెస్ దెన్ B అంటుండు కదా! ఓకే. సో, ఇప్పుడు మనకి దేనికి రిలేషన్ కావాలి? Dకి Bకి కావాలి. ఓకే. సో, Dకి Bకి అంటే చూడండి మిడిల్‌లో ఉన్న రెండిట్లో నుంచి Dకి Bకి రిలేషన్ వస్తది చూడండి. సో, 100% ఆఫ్ B అనేది 125% ఆఫ్ C అయితుంది కదా! ఓకే. సో, ఇక్కడ 100% C కనుక్కోవాలి మనం. ఓకే. సో, 100% C కనుక్కోవాలి. చూడండి. 100% ఆఫ్ B అనేది 125% C కదా! ఓకే. సో, Bని దీంట్లోకి అంటే ఏదో ఒకటి అంటే ఇక్కడ మనకు 100% C ఉంది కదా! ఓకే. సో, 100% అంటే Cని 100%లోకి గాని మనం మాక్సిమం Cని 100%లో కన్వర్ట్ చేయాలి. ఓకే. సో, 125% ఆఫ్ C అనేది 100% ఆఫ్ B అయితే 100% ఆఫ్ C ఏమైతది? ఓకే. సో, చూడండి. 5 2 10 చూడండి. ఇది సింపుల్‌గా చెప్పాలంటే అంటే ఇంకా సింపుల్ వే ఏముంటది? 25 5 టైమ్స్ 25 4 టైమ్స్ అంతేనా? ఎగ్జాక్ట్ 5కి 20 టైమ్స్ ఉంది కదా! ఓకే. సో, ఇది కూడా 4కి 20 టైమ్స్ ఉంటది. ఏమైతది 80% ఆఫ్ B అయితది. ఓకే. సో, 100% ఆఫ్ C అనేది ఏమైతది 80% ఆఫ్ B అయితది. ఓకే. సో, ఈ 100% ఆఫ్ C ప్లేస్‌లో 80% ఆఫ్ B రాసుకోవచ్చు కదా! 80% ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ D. ఓకే. సో, Bకి Dకి మధ్య రిలేషన్ D ఈజ్ 60% లెస్ దెన్ B అంటుండు. ఓకే. సో, 60% ఉండే ఛాన్స్ ఉందా? లేదు చూడండి. ఇక్కడ 80% ఇక్కడ 40% అంటే 50% ఉన్నది. Dకి Bకి మధ్య రిలేషన్ సరే ఏది తక్కువున్నా ఏది ఎక్కువున్నా గానీ 50% మాత్రమే ఉంది ఇక్కడ. చూడండి. ఇది 80 ఇది 40 అంటే మనకు అర్థమవుతుంది. సగం కదా! సగం అంటే 50% అన్నట్టు అది. ఓకే. సో, ఇదైతే కాదు. ఫస్ట్ ఆప్షన్ కాదు. ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు.
సో చూడండి సెకండ్ ఆప్షన్ చూసుకుందాం. ఈ ఈజ్ 28% మోర్ దెన్ ఏ అంటుండు. ఓకే. సో ఈకి ఏకి రిలేషన్ కావాలి ఇక్కడ మనకి. ఓకే. సో ఈ నుంచి ఏ వరకు పోవాలి. సో కొంచెం టఫే ఇది. సో చూద్దాం. సో ఈ నుంచి ఏ దాకా పోవాలి కాబట్టి అన్ని ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి, సో థర్డ్ ఆప్షన్ కూడా దానికి మధ్యలోనే ఉంది, ఫోర్త్ ఆప్షన్ కూడా దానికి మధ్యలోనే ఉంది కాబట్టి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు 100% ఆఫ్ ఏ అనేది 120% బి కదా. సో 100% ఆఫ్ ఏ అనేది 120% బి కదా. ఓకే. సో ఇప్పుడు నేను సిని దీంట్లో కన్వర్ట్ చేస్తున్నా. 125% ఆఫ్ సిని 100% ఆఫ్ బి అయింది కదా. ఓకే. సో 100% ఆఫ్ బిని చూడండి ఇక్కడ రాస్తుంది చూడండి. సో 120% ఆఫ్ బిలో కన్వర్ట్ చేస్తున్నాం అనుకోండి. ఎందుకు అంటే ఏకి ఈక్వల్గా చేయాలి కదా. సో దానికోసం. ఓకే. సో 100% ఆఫ్ బి 120% ఆఫ్ బి కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, 150 ఇంక్రీజ్ అయిందా. ఓకే. సో ఈ 125% ఆఫ్ సి కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 150 ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో 150 అంటే 25 ఇంక్రీజ్ అవుతుంది. సో 120% ఆఫ్ బి ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 100% ఆఫ్ బి అనేది 125% ఆఫ్ సి అయినప్పుడు 120% ఆఫ్ బి అనేది ఏమవుతుంది, 150% ఆఫ్ సి రాసుకోవచ్చుగా నేను ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు 100% ఆఫ్ బి అనేది 150% సి అయింది కదా అట్లా అన్నట్టు. నెక్స్ట్ 100% ఆఫ్ సి అనేది 40% ఆఫ్ బి అయితే 150% అంటే సగం ఇంక్రీజ్ అయింది కదా. ఓకే. సో హాఫ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది కూడా హాఫ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే 60% ఆఫ్ డి అవుతుంది. ఓకే. సో ఇట్లా మన రిలేషన్ పొడిగించుకుంటూ పోవచ్చు. 100% ఆఫ్ డి అనేది 120% ఆఫ్ ఈ అయితే 60% ఆఫ్ డి ఎంత అవుతుంది. ఓకే. సో అట్లా ఈ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 100% ఆఫ్ ఏ అనేది దేనికి ఈక్వల్ అయింది, 60% ఆఫ్ డి అంటే ఏ ఈజ్ 40% లెస్ దెన్ డి అనేది మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకే. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఈ దాకా పోవాల్సిన అవసరం లేదు. సో నేను ఇందాక చేసిన స్టెప్ కంటే ఈ స్టెప్ ఫాలో అవ్వండి, ఇది బాగుంది. ఓకే. సో ప్రతిదానికి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఈజీగా ఉంటుంది. ఏ 100% ఆఫ్ ఏ అనేది 120% బి అయింది కదా. ఓకే. ఇక్కడ 100% ఆఫ్ బి అనేది 125% సి అయితే 120% ఆఫ్ బి ఏమవుతుంది అని కనుక్కున్నాం అనుకోండి, అది 150% ఆఫ్ సి అవుతుంది. ఇట్లా అన్ని ఈక్వల్ చేసుకుంటా పోండి, ప్రాసెస్ ఇది ఉంది కొంచెం. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మీకు ఎవరికైనా పెయిడ్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉంటే 9849169471కి వాట్సాప్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ.